ఓమస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదామాతాయై నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు ధనుర్మాసంలో 4వ పాసురాన్ని సేవించుకుందాం, విన్నవించుకుందాం. ஆழிமனை கண்ணா ஒன்று நீ கைக்கரவேல் ஆழியில் புக்கு முகுந்து கொடு ஆர்த்தேரி ஊழி முதல் நோம்போல் மேய்கரத்து பாழியந்தோருடை பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்து தாஷா தேசாங்கமுதைத்த சரமழை போல் வாழ விடுகினில் பெய்திடாய் நாங்களும் மார்கல நீராட மகிழ்ந்தேலோரிம்பாவாய். ஆழிமனை கண்ணா ஒன்று நீ கைக்கரவேல் ஆழியில் புக்கு முகந்து கொடு ஆர்த்தேரி ஊழி முதல் வனுரோம்போல் மைக்கரத்து பாழியந்தோருடை பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்து தாஷா தேசாங்க முதைத்த சிரமழை போல் வாழ விழுகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட మగసిందేలోరింబావాయ్. ఆశిమనే కన్నా ఒన్ని కైకరవేల్ అంటే గంభీర స్వభావుడా, వర్ష నిర్వాహకుడా, ఓ పర్జన్యదేవా అని చెప్పి పర్జన్యుణ్ణి అంటే మేఘనాథుణ్ణి వీళ్ళు అభ్యర్థిస్తున్నారు. ఏమని? నువ్వు దాతృత్వముతో చూపు ఔదార్యమును, అంటే లోకాలమైన దాతృత్వం ఇచ్చువాడు కదా. దాత అంటే ఇచ్చువాడు. ఏమి ఇస్తాడు? ఆయనే వర్షాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఓ వర్షదేవా, ఏమాత్రం నీ దాతృత్వాన్ని సంకోచింప చేయకుండా సంపూర్ణంగా వర్షించు అని. తర్వాత ఈ గోదాదేవి ఏం చెప్తుందంటే, ప్రతి విషయానికి భగవత్ సంబంధం లేనిది, భాగవత సంబంధం లేనిది ఏది మాకు అక్కర్లేదు అన్నట్టుగా ఇక్కడ ఆ వర్షం కూడా ఎలా ఉండాలి అని ఆర్డర్ వేసినట్టుగా చెప్తుంది. ఏదో అభ్యర్థించినట్టుగా కాదు, ఏదో నీ దయా నువ్వు ఎలాగో వర్షించి అనట్లేదు. లేదు, సంకోచించకుండా సంపూర్ణంగా వర్షించు. అది ఎలాగా? ఆజీల్ పుక్కు ముగందుకొడు అంటే నడి సముద్రంలోకి వెళ్ళాలి నువ్వు. మామూలు ఏదో చిన్నపాటి జలాల కుంటల దగ్గర అట్లాంటి నీరు కాదు. ఎక్కువ నీరు కలిగినటువంటి, గాఢమైనటువంటి, అగాధమైనటువంటి జలాలు కలిగినటువంటి సముద్రంలోకి వెళ్ళి ప్రవేశించి, నడి సముద్రంలోకి, సముద్రం ఒడ్డులో కాదు, మళ్ళీ నడి సముద్రంలోకి వెళ్ళి పూర్తిగా జలాన్ని తాగి స్వీకరించాలి. అప్పుడేమవుతుంది? స్వచ్ఛమైనటువంటి జలము సమృద్ధిగా తీసుకుంటాడు ఆ పర్జన్యుడు, మేఘదేవత. అప్పుడేమవుతుంది? పాజి అందోలుడై పర్పనాభన్ కయ్యిల్ ఆజిపోల్ మిన్ని. పాజియందోలుడై పర్పనాభన్ కయ్యిల్ ఆజిపోల్ మిన్ని అంటే విశాలముగు సుందరమైనటువంటి బాహువులు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క, పద్మనాభుని యొక్క చేతిలోని చక్రములాగా మెరిసి వర్షించాలి. ఎలా నీ ఇష్టం వచ్చినట్టు వర్షించకూడదు. అది కూడా మా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి ఆయన చేతిలో ఉన్న సుదర్శన చక్రం ఎలా మెరుస్తుందో అలాగ మెరిసి, వర్షానికి ముందు ఉరుములు మెరుపులు సామాన్యంగా వస్తాయి కదా, అలాంటి మెరుపు ఎలా ఉండాలి? ఏదో మామూలు మెరుపులా ఉండకూడదు. హేతిరాజా అని సుదర్శనుడికి పేరు. ఆయుధాలన్నిటికీ రాజు ఆయనను మించిన ఆయుధం మరొకటి లేదు. అందుకనే స్వామి స్వీకరిస్తాడు ఆ సుదర్శనుడిని. అట్లా మెరుపులలో కూడా ఉత్తమమైన మెరుపులాగా నువ్వు ప్రకాశించాలి అని చెబుతూ, వలంబురి పోల్ నిన్నెదిరిందు అంటే దక్షిణావర్త శంఖము వలె నిలిచి గర్జించి ఉరిమి. అంటే గర్జన అంటే ఏమిటి? మేఘాలు గర్జిస్తాయి అంటారు, ఉరుముతాయి అంటారు. అట్లాగే నీ ఉరుము లేదా గర్జన ఎట్లా ఉండాలి అంటే, భగవంతుడి శ్రీమన్నారాయణ చేతుల్లో ఉన్నటువంటి పాంచజన్యం అనేటువంటి శంఖము ఎలా శబ్దాన్ని కలిగి ఉంటుందో, ఎంత గంభీరమైనటువంటి గొప్ప శబ్దాన్ని కలిగి ఉంటుందో అలాంటి శబ్దాన్ని చేస్తూ నువ్వు వర్షించాలి. ఇంకేమి చెప్తున్నారు? తాషా దేశాంగముదైత శరమజైపోల్ అంటే ఆ భగవంతుడి చేతిలో ఉన్న సారంగం అనే ఆయుధం. భగవంతుడు పంచాయుధాలు కలిగి ఉంటాడు కదా, సుదర్శనము, శంఖము, చక్రము, గద, సారంగము, ఖడ్గము అనేటువంటి ఆయుధాలు కలిగి ధరించి ఉంటాడు స్వామి. అలాంటి ఆ పంచాయుధాల సంబంధాన్ని చెబుతూ ఉన్నారు అమ్మవారు ఇక్కడ. ఆ సారంగముదైతే చడవడిపోల్
ఆ స్వామి యొక్క ధనస్సు నుండి శరములు ఎలా వర్షిస్తాయో, ఎలా గ్యాప్ ఉండదు, ఒక శరానికి ఇంకొక శరానికి మధ్యలో సంధి ఉండదు అన్నమాట. అలా ధారలాగా వర్షిస్తుంటాయి భగవంతుడి యొక్క ధనస్సు నుండి బాణాలు. నువ్వు కూడా అట్లాగే గొప్ప గొప్ప చినుకులతోటి వర్షించాలి అంటున్నది. అలాంటి ఆలసించగా వర్షించు, మళ్ళీ లేట్ చేయకూడదు. భగవంతుడి శరము నుండి బాణము నుండి ఒకసారి శరములు రావడం మొదలుపెట్టినాయి అనుకోండి, ఇంకా మధ్యలో ఆగకుండా ఆలస్యం చేయకుండా లక్ష్యాన్ని చేరుకుంటాయి అన్నమాట. అట్లాగే నీ వర్షధారలు కూడా నిరంతరాయంగా కురుస్తూ ఉండాలి. నాంగళం మార్గల నీరాడమఘిందో, ఎందుకోసం నువ్వు ఇలా వర్షించాలని వేడుకుంటున్నామంటే, మేము మార్గశీర్ష స్నాన వ్రతాన్ని సంకల్పించుకున్నాం స్వామి. మా వ్రతము సంపూర్ణం కావాలంటే ఆ మార్గశిర స్నాన వ్రతం మేము స్నానం చేయాలి. మేము స్నానం చేయాలంటే మరి నువ్వు వర్షించాలి. నీ వర్షం ఎలా ఉండాలి అంటే ఇలా మేము చెప్పినటువంటి పద్ధతుల్లోనే నువ్వు వర్షించాలి. అలా వర్షించు స్వామి, మేము ఒక మార్గశీర్ష స్నాన వ్రతాన్ని చేస్తామని గోదాదేవి ఈ పాసురంలో చెప్పింది. దీనికి ఇంకేమిటట, మేము ఆనందించేలాగా, మరి ఏదో బాణంలాగా రావాలి అన్న వర్షం అని బాణాలు గుచ్చుకున్నట్టు గుచ్చుకోకూడదు. అది సున్నితంగా తాకాలి మా మేనిని, మా శరీరాన్ని, ఆనందదాయకంగా ఉండాలి. ఆ వర్షంలో తడుస్తున్నప్పుడు మేము ఆనందంగా ఉండాలి. ఆ వర్షాన్ని చూసి మా పెద్దలందరూ కూడా ఆనందించాలి. ఎందుకు ఈ వ్రతానికి అనుమతించిన వాళ్ళు వాళ్ళ పెద్దలు కదా. కాత్యాయని వ్రతం చేయమని గోపికలందరూ వేడుకున్నారు కదా. మరి ఆ కాత్యాయని వ్రతానికి పెద్దలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కరువు కాటకాలు పోవాలనేటువంటి ఉద్దేశంతో చెప్పారు. కాబట్టి ఆ కరువు కాటకాలు తీరేలాగా వర్షించు, మమ్మల్ని కూడా మా పెద్దల్ని కూడా ఆనందింపచేసేలాగా వర్షించు అని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఈ మేఘాన్ని ఆచార్యునితో సంబోధిస్తుందన్నమాట శాస్త్రము. ఎలాగైతే మేఘం గంభీరమైనటువంటి జలాలకు వెళ్ళి ఆ జలాన్ని ఉప్పు నీటిలోకి వెళ్ళి ఆ ఉప్పు నీరుని స్వీకరించి మళ్ళీ దాన్ని మంచినీరుగా మార్చి మనకు పానయోగ్యంగా మనం ఆస్వాదించడానికి అనుభవించడానికి అనుకూలంగా ఎట్లా వర్షిస్తుందో, ఆచార్యుడు అనేవాడు కూడా శాస్త్రం అనేటువంటి గంభీర శాస్త్రార్థాలను తను అధికరించి నేర్చుకొని గురువుల ద్వారా వాటిని ఏదో స్వీట్ కోటెడ్గా, అంటే ఆ దాంట్లో ఉండేటువంటి తీక్ష్ణతను, కాఠిన్యాన్ని తొలగించి మనకి సుఖదాయకంగా, సుఖబోధగా అందిస్తారు ఆచార్యవర్యులు. కాబట్టి మా ఆచార్య దేవుల్ని కూడా ఇక్కడ సంబోధిస్తుంది అమ్మవారు. వర్షంతో సంబంధంగా ఎలాగైతే విరివిగా వర్షిస్తారో, మరి ఆ వర్షం ఎట్లా భగవత్ సంబంధంగా, మరి గురువులు చెప్తున్నారంటే ఏది పెడితే చెప్తే ఆయన ఆచార్యుడు అనబడదు. ఆ చెప్పే విషయాలనే భగవత్ సంబంధమై ఉండాలి. అది కూడా ఈ లోకంలో ఎట్లా అయితే వర్షం ఆనందాన్ని కలిగిస్తుందో, ఆయన చెప్పేటువంటి వాక్కులు ఆ శాస్త్ర విషయాలన్నీ కూడా మాకు ఆనందాన్ని, ఇహలోకమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ పారమార్థికమైనటువంటి భగవత్ సన్నిధి అనబడేటువంటి పరమపదాన్ని, మోక్షాన్ని కూడా మాకు అనుగ్రహించాలి స్వామి. అలాంటి వర్షాన్ని వర్షించు అని చెప్పి ఈ 4వ పాసురంలో పర్జన్య దేవుణ్ణి, మేఘ దేవతను ఆ అమ్మవారు శాసిస్తుంది, ఆర్డర్ వేస్తుంది ఇలాగ కురవాలని. ఇది 4వ పాసురం. ఈ పాసురాన్ని అనుసంధానం చేస్తే ఎక్కడైనా చదువుతారో వాళ్ళు అక్కడ కరువు కాటకాలు ఉండవు, మంచిగా వర్షిస్తుంది అని చెప్పి అంటారు. మన పెద్దలందరూ కూడా పూర్వాచార్యులు కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ పాసురాన్ని అనుసంధానం చేసి చక్కటి వర్ష సంపదను పొందినారు. ఇది ఎన్నో సందర్భాల్లో నిరూపితమైనటువంటి విషయం. కాబట్టి ఈ పాసురాన్ని నిత్యం అనుసంధానం చేసుకుంటే వారికి కావలసినటువంటి సుఖ సంతోషాలు సమృద్ధిగా లభిస్తాయని పెద్దల వాక్కు. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదామాతాయై నమః. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.